ఇది చూడు మా అది కాదు దగ్గరికి ఉంది లైన్ పడుతుంది రానిరా ఇప్పుడు ప్రపంచ పటంలో కేసరి తమ్ముడూరి ప్రకాశం ఏమంటారు ఇదే జిల్లాగా పేర్కొన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఈరోజు ఈ బీచ్ ఫెస్టివల్ సూపర్గా ఉంది పైన మనకు అది రానిరా సూపర్ ఉంది మామూలు దగ్గర నుంచి వస్తాం నమస్కారం. ఈరోజుల పాటల తీర్చిదిద్దేటువంటి సహచార మంత్రివర్యులు టూరిజం అండ్ కల్చర్ శాఖ మంత్రులు అందులో దుర్గేష్ గారికి, విద్యుత్ శాఖ మంత్రులు గొడ్డిపాటి రవికుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, వేదిక అయినటువంటి శాసనసభ్యులు కాంశాల జనార్దన్ రావు గారికి, రోజు ఇక్కడికి చేసినటువంటి ప్రజలందరికీ పెద్దలకి నా నమస్కారం. చాలా సంతోషం. విశాఖలో విజయవాడ వచ్చి జరిగిన తర్వాత సంచా గారు మాకు ఫోన్ చేసి మనం కూడా పద్నాలుగు 16 శివరాత్రి కదా ఆ రోజు ఎలా ఉందంటే బస్సులో చెప్పిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత శాతాలు మొదలు పెట్టారు. మ్యారేజ్ రిపోర్ట్ ఇచ్చి 50 లక్షల రూపాయలు అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు మరి సహకారం ఇచ్చారు. టూరిజం అండ్ కల్చర్ నుంచి మన నౌకసాని బాలాజీ గారు బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షల రూపాయలు సహకారం ఇచ్చారు. ప్రైవేట్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారు అయితే వీటన్నిటికీ ఆధారంగా ఎంతగా పర్వాలేదు ఏ విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఈ జిల్లా యాజమాన్యం మొత్తాన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎస్పీ అయితే ట్రాఫిక్ విషయం చెప్పేసి మా సమస్య అంతా కూడా భయం అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఈ చిన్న గ్రామానికి వచ్చే రోజుల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకుంటూ రన్నింగ్ చేశారు. ఒకసారి తీసుకుంటే ఈ పాకల డెవలప్మెంట్ మా పెద్ద దామచంద్ర గారు ప్రతిగ్రామ కేంద్రాల మీద బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున చేయడంతో ముందు బీచ్ కనేదానికి ఏర్పాటు వచ్చింది. ఆ తర్వాత మనం 14, 19లో ఈ రోడ్డుని విశాఖపట్నం, ఆ తర్వాత 100 టూరిస్ట్ ప్లేసులు జిల్లాలో ఉన్నటువంటి 5 టూరిస్ట్ ప్లేసుల్లో